బీసీల పార్టీ తెలుగుదేశం. కాకపోతే ఎప్పుడు కూడా బీసీలను ముఖ్యమంత్రిని చేయలేదు, లేదా జాతీయ స్థాయికి అవసరమైతే కేంద్ర మంత్రిని ఇచ్చాం కదా అనేటటువంటి పాయింటే ఉంటుంది. సరే, అది పక్కన పెడితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే 34% బీసీలకి. అది సాధ్యం కాదని డెడికేటెడ్ కమిటీ అనే ఇచ్చింది. 27% అని చెప్పి. వాస్తవంగా బీసీలకి ఉండేటటువంటి ఏదైతే రిజర్వేషన్ ఒక 4% గతంలో ముస్లింలకు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. నిజంగా వీళ్ళకి కమిట్మెంట్ ఉంటే ఆ 4ట్లో ఆ మతాన్ని తీసేసి కులాన్నే జొప్పిస్తే అది మొత్తం బీసీలకి అంటే అయిపోతుంది. కానీ అక్కడ మళ్ళీ మైనారిటీ బుజ్జిగింపు ఆ ప్రయత్నం చేయట్లా. ఆ పైన ఉన్నటువంటి వాటిట్లో ఇస్తామంటారు. రేపు కోర్టుకి ఎవరో ఒకళ్ళు వెళ్ళక తప్పదు, వెళ్ళాక ఆపక తప్పదు. అట్లా వెళ్ళే వాళ్ళని ద్రోహులంటూ ముందుగా ముద్ర వేసినంత మాత్రం ఆగేదేమీ లేదు. కాకపోతే బీసీలకు న్యాయం చేశామని చెప్పేటందుకు ఓ ప్రయత్నం, అంతమించి ఏముండదు.